హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ టు దేవరకొండ. ఇంకా ఈరోజు లాస్ట్ అనుకోండి, ఇంకా మన దేవరకొండలో ఉండేది. ఇంకా రేపు ఎక్కడ ఉంటానో, ఎల్లుండి నుంచి ఇంకా ఎక్కడ ఉంటానో, ఈరోజు మాత్రం లాస్ట్. ఇప్పుడైతే మనకి మీటప్ ఉంది గౌట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బాయ్స్ స్కూల్లో. ఇప్పుడు వచ్చేసి టైము 5:48 అవుతుంది. నేను ఎప్పుడో లేచినా, కాకపోతే బయట మొత్తం చీకటిగా ఉంది. అసలు ఏంది ఇంత చీకటి ఉంది, ఎప్పుడు లేని నేను పర్షాన్ అవుతున్నా. 6 అవుతున్నా సరే చూడండి, 5:48 అవుతుంది, అయినా చీకటి ఉంది బయట. ఇంకా మనం 6:30 వరకు ఏమో నేను జెడ్పీ స్కూల్లోకి వెళ్ళిపోతాను. మన చిన్న మీటప్ ఉంది, ఎవరెవరు వస్తారో తెలియదు. ఫస్ట్ టైం మీటప్ పెట్టినా. ఇప్పుడైతే చూడండి మొత్తం రెడీ చేసుకున్నాను. సాడిల్ బ్యాగ్స్ అయితే ఫుల్ ప్యాక్, ఇది కూడా ఫుల్ ప్యాక్. ఆ బ్యాగ్లో ఏమో మనం మన బట్టలు అవన్నీ ఏమేమి కావాల్సిందే అవన్నీ, ట్రాక్ ప్యాంట్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇది హెల్మెట్, ఇది చూడండి సీట్ క్రూజర్, ఇవన్నీ ఇంకా మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ట్యాంక్ బ్యాగ్, తెలిసిందే కదా లాస్ట్ టైం చూసారు. ఇది ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం మ్యాట్ అవసరం ఉంటది కదా ఎక్కడైనా. ఇది మన ఇన్స్టా 360 చూడండి. ఇందులో మాత్రం స్పానర్స్, ఇంకా ఏమేమి కావాలి మన బైక్ యాక్సెసరీస్, ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. చూడండి 2 పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, 2 పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తున్నాను. మన గోప్రో చూడండి 8 ఇది. ఇంకో గోప్రో అక్కడ ఛార్జింగ్ అవుతుంది, అది ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా. నైట్ ఛార్జింగ్ పెట్టేశాను. ఇప్పుడు ఏం లేదు, ఇంకేమైనా మర్చిపోయినా ఏంది అని నాకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమైనా మర్చిపోతే ఇక్కడ ఇంకా బయట తీసుకోవాల్సిందే తప్ప మళ్ళీ రిటర్న్ రాలేను. ఇప్పుడు చూడండి ఇక్కడ జాకెట్, ఈసారి అయితే ఈ రెడ్ కలర్ జాకెట్ తీసుకోబోతున్నాను. లాస్ట్ టైం అయితే మన రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ తీసుకున్నాను. ఇది మన రైడింగ్ పాయింట్. ఇప్పుడు కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతాను, కిందికి వచ్చేస్తాను. కింద ఉంది బైక్ నాది. వెళ్ళి మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత మన వాళ్ళకి ఒకసారి కాల్ చేసి, ఆరిఫ్ గార్డ్ కూడా వస్తుండు, వానికి కాల్ చేసి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బాయ్స్ స్కూల్కి బయలుదేరుతా. ఇంకా జారంతా జారంతా జారా అచ్చా జాగ్రత్త. అచ్చా ఇంకా చూడండి, ఇప్పుడైతే మనం ఇంటి నుంచి అయితే బయలుదేరినాం. ఇప్పుడు చక్కగా జెడ్పీ స్కూల్కి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ½ అవర్ అట్లా టైం స్పెండ్ చేసి ఎవరెవరు వస్తారో చూసి మనం అయితే అందరం కలిసి వెళ్ళిపోదాం. ఆల్ ఇండియా గాలి ఎందుకో తక్కువ అనిపిస్తుంది ముందల టైర్ లో. చూద్దాం ఒకసారి. మన ఆరిఫ్ భాయ్ చూడండి మనకైతే దింపనికి వచ్చిండు. పక్కలే గట్టి పక్కలే రైందేలే ఫోన్ వస్తే ఇంకో పెద్ద ఆరటం. రైందేలే బెటా గయాలి. ఇప్పుడైతే గాయస్ చూడండి, టైం వచ్చేసి మనకి 6:59 అవుతుంది, 7 అవుతుంది. ఒక ½ అవర్ 1 అవర్ 8 o'clock వరకు ఇక్కడ ఉండేసి ఇప్పుడైతే బయలుదేరదాం. కోదాడ నుంచి ఖమ్మం వరకు అయితే సాయి దగ్గరికి వెళ్ళొచ్చు. చూస్తున్నాను కోదాడ వరకు వెళ్ళనా లేకుంటే డైరెక్ట్ సాయి దగ్గరికి ఖమ్మమే వెళ్ళనా అని ఆలోచిస్తున్నాను. ఏదైతే చూడాలి. సాయి వచ్చేసి చెప్పేసి మనకి ఖమ్మం వచ్చేసి డైరెక్ట్ అన్నాడు. ఇప్పుడైతే జెడ్పీ స్కూల్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఏదో క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుంది అనుకుంటా. కొద్దిసేపు అయితే ఇక్కడ ఉండేసి మనం బయలుదేరదాం. అయితే యాకే చలే సక్కా జారమా. ఇంకా చూడండి ఇప్పుడు అందరు అయితే వచ్చేసారు. అన్నీ అయిపోయిన సన్మానాలన్నీ. బయలుదేరుతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఫోన్ చేస్తాను ఏమైనా ఉంటే. చలో రైట్. గైస్ చూడండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. మామే జారా. గైస్ చూడండి ఇప్పుడైతే అందరు అయితే సెండ్ ఆఫ్ చేయడానికి ఒక 1 kilometer అట్లా వస్తారేమో. అందరికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. వెళ్తున్నా ఇంకా నేను. రైట్ సాబర్ సరేట్రా చేసిన అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ అందరికి. రైట్ చలో బిస్మిల్లా. గైస్ చూడండి అందరు అయితే చాలామంది అయితే వచ్చారు. మన వాళ్ళు మన ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు, చాలామంది సన్మానం చేసిర్రు. అందరికీ చాలా 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 థ్యాంక్స్. నేను అస్సలు అనుకోలేదు నా ఫస్ట్ మీటప్ ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని. కానీ నాకు ఎందుకో లోపల మాత్రం ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది.
అసలు ఇంత పెద్ద రైడ్ వెళ్తున్నాను, అసలు నాకు ఎంత భయం అంటే అంత భయం అవుతుంది. చాలా మంది సంతోషిస్తారు. దేవరకొండ నుంచి ఫస్ట్ ఒక వ్యక్తి వెళ్తుండు, ఒక పర్సన్ ఇంత పెద్ద రైడ్ ప్లాన్ చేసిండు అంటే చాలా మంది చాలా గ్రేట్ ఫీల్ అవుతారు. కాకపోతే నాకు లోపల భయం అవుతుంది గాయస్. ఎంత భయం అవుతుందంటే అసలు మీరు నమ్మరు, నా లోపల అంత భయం అవుతుంది. కానీ ఇట్లా నా గుండె అయితే ఎంత స్పీడ్లో కొట్టుకుంటుంది అంటే డక్ 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 డక్. కానీ గాయస్ మనమైతే మీరైతే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా చాలా మందికి అయితే షేర్ చేయండి. చాలా కష్టపడి రైడ్ ప్లాన్ చేసిన, ఎంతో కష్టాలు కూడుకొని రైడ్ అయితే ప్లాన్ అయింది. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ నుంచి ఖమ్మం వరకు అయితే సోలో వెళ్తాను. మిర్యాలగూడలో నా సిమ్ పోస్ట్ పెయిడ్ చేయించేది ఉంది. ఆ పోస్ట్ పెయిడ్ చేయించిన తర్వాత నేను ఖమ్మంకి అయితే బయలుదేరుతాను. అక్కడి నుంచి మనకి సాయి అయితే యాడ్ అవుతాడు. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వైజాగ్ వెళ్తాం. వైజాగ్ ఇంకో సాయి ఉండే, ఇద్దరు పేరు సాయిలే అంట. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు మీట్ అవుతున్నా వీళ్ళు నాకు అసలు పరిచయం లేదు, ఓన్లీ ఫోన్లోనే పరిచయం. ఇట్లా నేను ఆల్ ఇండియా ప్లాన్ చేస్తున్నాను అని తెలిసిన తర్వాత వాళ్ళు నాకు డిఎం చేస్తే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చి ఇట్లా ఫ్రెండ్స్ అయ్యారు, అంతే తప్ప నాకేం పరిచయం లేదు. సాయికి ఇంతవరకు అయితే చూడలేదు ఇద్దరికి. చూడండి మిర్యాలగూడకి అయితే వచ్చేసాను. కాకపోతే ప్లాన్ లో కొంచెం అయితే చేంజ్ అయింది. ఏంటంటే నేను సిమ్ ఇక్కడ తీసుకుంటానని చెప్పినాను కదా, పోస్ట్ పెయిడ్ చేయించుకుంటానని మిర్యాలగూడలో. అదైతే ఖమ్మంలో చేయించుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే సాయి కూడా అక్కడ వెయిట్ చేస్తుందంట. ఇక్కడికి వచ్చే బ్రదర్ అక్కడ చేయించుకుందామని సాయి అయితే చెప్పిండు. ఇప్పుడు డైరెక్ట్ ఖమ్మమే. ఇప్పుడైతే మిర్యాలగూడ నుంచి రైటా లెఫ్టా కోదాడ చూసుకొని కోదాడకి వెళ్ళి అక్కడి నుంచి నేనైతే ఖమ్మంకి వెళ్తాను. సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మనం ఇద్దరం కలిసి స్టార్ట్ అవుతాం. హైవే అయితే ఎక్కేసాం. ఇప్పుడైతే చూడండి వర్షం వచ్చేటట్టు అయితే కనిపిస్తుంది, మబ్బులు వస్తుందంటారా వర్షం? ఏదో కామెంట్ చేయండి కింద. అయితే వర్షం రాదు అనుకుంటున్నా, ఎందుకంటే తెలిసిందే కదా మనం స్టార్ట్ అయినామంటే వర్షం రాదు. రావాలని మనకుంటది కానీ వర్షం రాదు. కొంచెం గాలి తక్కువ ఉన్నట్టయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్, అందుకు ఏడైనా గాలి నింపించుకోవాలి. ఖమ్మంకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఖమ్మం మనకి 31 కిలోమీటర్స్ అంట. నేను 124 వచ్చేసా ఆల్రెడీ. ఇప్పుడు 31, నాకు తెలిసి 200 కిలోమీటర్స్ ఇక్కడనే అయిపోయేటట్టు ఉన్నాయి. కాకపోతే చూద్దాం, వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే మనకి సిమ్ కూడా కావాల్సింది కదా, మన పోస్ట్ పెయిడ్ కావాలి మన సిమ్. మన దేవరకొండలో అయితే కావట్లేదు, ఖమ్మంలో అయినా అవుతుందా చూద్దాం. అయితే ఇంకా మన సాయి కూడా ఉంటాడు. నాకైతే ఆకలి వేస్తుంది గాయస్. పొద్దుగాల టిఫిన్ చేసే వెళ్ళినా బయటికి, కానీ ఇప్పుడు ఆకలి దంచేస్తుంది. చూద్దాం, ఖమ్మం వెళ్ళిన తర్వాత ఏమన్నా తింటా, లేకుంటే ఒక బ్రదర్ ఇచ్చింది మనకి దేవరకొండలో గిఫ్ట్ ఇచ్చింది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం తినేస్తా, లేకుంటే సెట్ అయిపోతుంది. చూద్దాం, లేకుంటే ఏదైనా డ్రింక్స్ తాగేస్తే ఎనర్జీ డ్రింక్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క రూపాయి ఆచి తూచి అడుగు పెట్టాలి, అంటే ఖర్చు పెట్టాలి. ఒక్కటి అటు ఇటు అయినా కూడా మనకి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా రోజులు ఉంది కదా మన రైడ్, ఆల్ ఇండియా రైడ్ అంటే ఆషామాషా కాదు, చాలా రోజులు పట్టేటట్టు ఉంది. అందుకే మనం ఒక్కొక్క రూపాయి వాల్యూ ఏందో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంతకుముందు రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ రూమ్ తీసుకొని ఎంజాయ్ చేసినాం. కాకపోతే ఇప్పుడు అట్లా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదున్నా సరే ఆచి తూచి పెట్టాలి ఒక్కొక్క రూపాయి. ఇక్కడ చూడండి, ఇట్లా హైవేలు ఉన్నప్పుడు, డైవేషన్ ఉన్నప్పుడు బోర్డ్స్ ఎందుకు పెట్టారో నాకేం అర్థం కాదు. ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాం, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఖమ్మం అయితే స్ట్రైట్ చూపిస్తుంది. ఇక్కడ ఉంది బోర్డు, అదేదో అది డైవేషన్ వచ్చిన దగ్గరనే పెట్టేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడిప్పుడే కడుతున్నారు కదా, ఏదో వర్క్ నడుస్తుంది, అందుకే ఇంకా పెట్టలే అనుకుంటా. ఇప్పుడైతే చూడండి, ఇంకా హైవే ఎక్కేసాం, ఖమ్మం హైవే. ఇప్పుడు త్వరగా వెళ్ళి ఖమ్మంలో నా సిమ్ పోస్ట్ పెయిడ్ చేయించుకొని ఏమైనా తినేసి సాయిని కలిసేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకా మనకి విశాఖపట్నం నాకు తెలిసి మేబీ ఇక్కడ నుంచి 500 ఉండొచ్చు. నాకు ఇక్కడ ఇంతకుముందు అక్కడ బోర్డు చూసినప్పుడు, కోదాడ అంటే ముందు బోర్డు చూసినప్పుడు 440 ఉండే. ఈ లొకేషన్ అయితే పెట్టిండు, ఇక్కడ వరకు అయితే వచ్చేసిన. లొకేషన్ కరెక్ట్ పాయింట్ ఇదే, పెట్రోల్ బంక్. మరి ఎక్కడుండో ఏమో అయితే కనిపించడం లేదు, ఫోన్ చేయాలి ఇప్పుడు. అతను పెట్టిన లొకేషన్ అయితే కరెక్ట్ ఇదే. ఇప్పుడైతే సాయి దగ్గరికి వచ్చేసిన. మొత్తం సాయిది లగేజ్ చూడండి, చాలా ఓవర్ అయిపోయింది. ఇంత ఓవర్ ఎందుకు వేసిండో ఏమో అర్థమవుతలేదు. టెంట్ గింట్ మొత్తం సాడిల్ బ్యాగ్స్, ఎట్లా కవర్ అంటే బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తాడో ఏమో, నాకైతే డౌట్. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు, దంచి పడేస్తుంది. ఇన్స్టాగ్రామ్ కూడా అదే ఉంటుంది.
ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయనా అయితే కలిసిండు ఇంకా బయలుదేరుతున్నాం మేమైతే. ఈ రికార్డింగ్ లో పెట్టినా మొత్తం టోటల్ గా రికార్డ్ అవుతుంది. మర్చిపోయినా దాన్ని ఆన్ చేసి. గైస్ ఇప్పుడు చూడండి సిటీ నుంచి వెళ్తున్నాం, ఎందుకంటే నాది పోస్ట్ పెయిడ్ చేయించాలి కదా, జియో స్టోర్ దగ్గరికి వెళ్ళాలి. సాయిది చూడండి ఓవర్ లగేజ్ అనిపిస్తుంది నాకెందుకో, కానీ ఏం లేదు, అతనైతే నార్మల్ గానే అన్ని పెట్టుకుండు అని చెప్పిండు. అంటే రెగ్యులర్ గా అంటే అన్ని యూజ్ అయ్యేవే పెట్టుకుండు, ఎక్స్ట్రా ఏం లేవంట. కాకపోతే నాకు ఎందుకో ఓవర్ అనిపిస్తుంది, అంటే డామినార్ వల్లనా లేకుంటే దేని వల్ల బైక్ వల్లనా అంత హెవీ అనిపిస్తుంది అని అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సాయి ఇండికేటర్ బాగున్నది, నాది కూడా RR 310 సేమ్ ఉండే ఇండికేటర్స్, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనుకుంటా. నాది లెఫ్ట్ సైడ్ది ఒకటి ఇండికేటర్ చేంజ్ చేయించాలి, ఎందుకంటే రావట్లేదు. చేంజ్ చేస్తే మొత్తం 4 ఇండికేటర్ చేంజ్ చేపిస్తా, లేదంటే అదొకటి దొరికితే ఏమో దాన్ని కంటిన్యూ చేస్తా, అది ఒకటి తీసుకొని. కాకపోతే నాకు తెలిసి ఒకటి దొరకదు. ఇప్పుడు అయితే మనం ఖమ్మంలో ఉన్నాం. అతనికి వైజాగ్ నుంచి సాయి కూడా ఫోన్ చేసినట్ట, వెళ్తున్నాం అని చెప్పేసినాం. ఇప్పుడు చూద్దాం ట్రాఫిక్ ఎంత ఉంటుందో, ఈ ట్రాఫిక్ వల్ల మనం ఎంత దూరం పోగలుగుతామా. ఈరోజు అయితే మ్యాక్సిమం అయితే విశాఖపట్నం వరకు చేరుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడికి వెళ్తే Day 2 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యలో ఆగితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అతని కోసం ఆగాలి, మళ్ళీ కొంచెం లేట్ అయిపోతుంది. అట్లా లేట్ కాకుండా కంటిన్యూగా కొట్టాలంటే ఇప్పుడేమో వైజాగ్ చేరుకోవాలి, వైజాగ్ వెళ్ళిపోతేనే బెటర్. డామినార్ ఏమో అనుకున్నా బాగానే ఉంది, పోనీ నా వెహికల్ అవుతుంది ఎందుకో. సాయి ఇండికేటర్ ఆఫ్ చేసుకో, ఇండికేటర్ ఆఫ్ చేయి. గైస్ చూడండి ఇప్పుడు సాయిది చైన్ది ఏదో సౌండ్ వస్తుందని ఆపేసినాం ఇంకో మెకానిక్ దగ్గర, ఎందుకంటే చైన్ టక్ టక్ ఏదో సౌండ్ వస్తుందంట. అది ముందలది ఒక చిన్నది చైన్ స్పాకెట్ బిల్ల ఉంటది కదా, అది రివర్స్ చేస్తా సౌండ్ రాదు అంటుండో. చూద్దాం. ఇప్పటికి 2వ యాక్సిడెంట్ ఇది చూడటం నేను. అంటే ఒకటి టిప్పర్ లారీ ఏమో ఒక లారీని తీసుకొని వెళ్తుండే, ఇదేమో సైడ్కి పడిపోయి ఉంది. ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయితే అని ఇందాక సాయి చెప్తుండు, అందుకే స్లో వస్తున్నా నేను అన్నాడు. నేను ఏందో అనుకున్నా, నిజమే అన్నమాట. ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ లారీలు చాలా వస్తున్నాయి కదా, దానికోసం ఉండొచ్చు నాకు తెలిసి. ఎక్కడైతే పడిపోయి ఉంది డైరెక్ట్, అది ఎప్పుడైందో నైట్ అయిందా లేకుంటే ఈరోజు మార్నింగ్ అయిందా తెలియదు. కాకపోతే ఈ రూటు అంత కరెక్ట్ లేదు, బాగాలేదు, స్లో వెళ్తుంది. హాయ్ ఆల్ ఇండియా మొత్తం. చూడండి ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు, అంటే ఇది గ్రానైట్ రాళ్ళు ఏమంటారో దీన్ని తెలియదు నాకే అంత కరెక్ట్గా. మొత్తం ఇవే వెళ్తున్నాయి, గ్రానైట్ రాళ్ళు అనుకుంటా, టైల్స్ అవి అంటారు కదా, ఇవేమో అంతంత పెద్ద వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. మొత్తం లారీలే గాయస్. ఇక్కడ ఇప్పటి వరకు కనిపించిన దగ్గర నుంచి ఇప్పుడు అవన్నీ కనిపించినాయి, మొత్తం లారీలే కనిపిస్తున్నాయి. ఇక్కడ లారీ లోడ్లే, ఏదో లారీలే, మొత్తం లారీలే రన్ అవుతున్నాయి ఇక్కడ, అందుకే యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి. ఇదే చౌదరి భోజన హోటల్ అని ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాం. ఇక్కడ చూడండి ఎడ్ల బండి, చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మనం. ఇప్పుడైతే ఇక్కడ తినేద్దాం, ఈ రోజుకి అయితే బయట తిందాం, రేపటి నుంచి ఏమో ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడైతే బయట తినేద్దాం. తీసుకుందామా హోటల్ నుంచి ఇప్పుడు బయలుదేరినాం. 3 hours అక్కడనే కూర్చున్నాం, ఎందుకంటే నాది ATM కార్డ్ ఉండి సాయి దగ్గర ఉండే ఇంతకుముందు. అంటే నేను క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఖమ్మంకి, అంటే నేను ఖమ్మం ఏరియా అన్నట్టు అప్లై చేసిన అన్నమాట. అయితే సాయి తీసుకొని రావడం మర్చిపోయిండు, దానికోసం 3 hours ఇక్కడనే కూర్చోవాల్సి వచ్చింది. మళ్ళీ బస్కి పంపించిండు వాళ్ళ డాడీ. వచ్చే వరకు ఇక్కడనే కూర్చున్నాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం చూడండి 5:12 అవుతుంది. ఎంత కాదన్నా కూడా 1:30కి ఏమో లంచ్ కోసం అక్కడ ఆగినాం. 1:30 అంటే బాబా 4.5 గంటలు అక్కడ నిలబడాల్సి వచ్చింది. ఫైనలీ ఇంకా బస్ ఆయన తెచ్చి ఇప్పుడు ఇచ్చేసిండు. ఇప్పుడే బయలుదేరినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం వరకు వెళ్తామో ఏమో తెలియదు. ఇక్కడ నుంచి మనకి సత్తుపల్లి ఒక 15 కిలోమీటర్ ఏమో ఉందనుకుంటా. ఇంకా అక్కడ నుంచి మనం ఈరోజు చూడండి విజయవాడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంది. రాజమండ్రి వచ్చేసి 165 ఉంది. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తామా ఏందనేది తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 5:12 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ATM వల్ల. ఏమవుతుందో ఏమో ఇప్పుడు, ఎక్కడి వరకు వెళ్తామో, మళ్ళీ నైట్ ఎక్కడ స్టే చేయాలో. గైస్ చూడండి ఇక్కడైతే మనకి ఆంధ్రజ్యోతి అయినా న్యూస్ అయినా కలిసిండు, అంటే విలేకరు ఉండి మన వీడియో అయితే తీసుకుండు. వేటు SMS-లో వేస్తాడంట. అంటే ఆయనకి ఏదో ఒక న్యూస్ కావాలి కదా, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు మొత్తం డీటెయిల్స్ అయితే తీసుకుండు. మీరైతే నా Instagram ఫాలో అవ్వండి, నేనైతే అందులో స్టోరీ పెడతాను చూడండి.
ఇప్పుడైతే సత్తుపల్లి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. అక్కడ ఒక అన్న చూడండి మనకైతే వీడియో తీస్తున్నాడు, అంటే ఆంధ్రప్రభ విలేకర్ అంట, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభను అంట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మనం వెళ్ళే వీడియో కూడా తీసుకుంటా అన్నాడు, మన ఇంటర్వ్యూ కూడా తీసుకుండు. ఇప్పుడైతే మన ముందర ఉన్నాడు కదా ఇతనే. నాకు తెలిసి ఇట్లా లేట్ అవ్వడానికి కారణం ఇదే అన్న మాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏటీఎం వల్ల, అది క్రెడిట్ కార్డ్ వల్ల లేట్ అయినందుకు ఇది ఒక గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే న్యూస్ లో వస్తున్నాం, మన ఛానల్ పేర్లు తీసుకున్నారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, అంటే చాలా సేపు ఇక్కడ వెయిట్ చేసినందుకు నాకు తెలిసి ఫలితం అయితే దొరికింది అనుకుంటా. ఎందుకంటే ఇది గాడ్ గిఫ్ట్ అంటే ఇంకా 6:30 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. మనకు చూడండి అక్కడ ఏటీఎం మర్చిపోవడం, ఇంకా దాని గురించి అక్కడ ఆగటం, అంత టైం వేస్ట్ అయిపోవడం, అదంతా చూస్తుంటే మాకు ఏందబ్బా ఫస్ట్ డేనే ఇట్లా అయింది అనే సాయి వాళ్ళ ఇంట్లో కూడా అరే ఎక్కడైనా ఉంటే వాళ్ళ దాంట్లో పూజ చేస్తారు కదా, అలా పూజ చేసుకొని ఇంకా మంచిగా చేసుకొని పోండ్రా అంటే సాయి కూడా అన్నాడు సరేలే ఎక్కడైనా ఆగుదాం సాయి నేను అని చెప్పాను. కానీ మనకి ఆగడం కూడా మంచిదే. చూడండి ఒక్కొక్కసారి ఇట్లా అవ్వడం కూడా చెడు, ప్రతిదీ చెడు అనుకుంటారు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి ఇలా అవ్వడం కూడా చెడు అనుకోవద్దు ఎప్పుడైనా. ఇట్లా ఆగడం, ఇట్లా ఏదో ఒక అడ్డంకం రావడం కూడా మన మంచికి కొన్ని జరుగుతాయి. ఇది కూడా ఒకటి చూడండి. ఇట్లా ఆగడం వల్ల మనకి ఇప్పుడైతే ఒక సత్తుపల్లిలో ఒక మంచి ఇన్సిడెంట్ అయితే జరిగింది. మన న్యూస్ ఛానల్లో రావడం జరుగుతుంది ఇప్పుడు కొద్దిసేపట్లో. ఇంకా చూడండి చిన్ను మనకైతే సెండ్ ఆఫ్ చెప్పిండు. చిన్ను వల్ల మొత్తం ఇదైతే సెట్ అయింది అనుకోండి. చిన్ను వల్ల ఇది మొత్తం జరిగింది. ఎందుకంటే చిన్నుకు తెలిసిన ఆయన, చిన్ను వల్ల మనకి కొంచెం బెటర్ జరిగింది. మన న్యూస్ ఛానల్ అయితే రాబోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వేటు SMS లో వేస్తాడు, వేటు న్యూస్ లో అది మనకు పంపిస్తాను. మన మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు తీసుకున్నారు, మనకి ఇంటర్వ్యూ తీసుకున్నారు, మన వీడియోస్ తీసుకున్నారు. ఇంకా మన సాయి టైప్ చేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, అసలు పర్పస్ ఏంది, మన ప్యాషన్ ఏంది, అంటే మీరు ఎందుకు రైడింగ్ చేస్తారు, దీనికి ఎందుకు ఇట్లా చేయాలనిపించింది మీకు అని దీని గురించి అడిగిరు వాళ్ళు. అడిగినప్పుడు మనం అయితే చెప్పేసాం మనకి ఇట్లా బైక్ నడపడం చిన్నప్పటి నుంచి ప్యాషన్, అది అంటే ఇష్టం. ఇంకా వచ్చేసి మనకి బైక్ అంటే ఒక బైక్ మీద వెళ్తుంటే మనకు ఒక స్వర్గంలో వెళ్ళినట్టు ఉంటది. కొంతమందికి ఉంటది కదా, అందులో మనకు బైక్ నడపడం ప్యాషన్. మనం ఇట్లా వేరే రాష్ట్రాలు తిరగాలి, కొత్త ప్లేసెస్ చూడాలి. ఎందుకంటే దేవుడు సృష్టించిండు ఇన్ని ప్లేసెస్. ఆ ప్లేసెస్ సృష్టించిన వాళ్ళు మనం చూడాలి, కొద్ది అయినా చూడాలి, మొత్తం చూడలేకపోయినా కొద్ది అయినా చూడాలి. మన కోసం చేసినప్పుడు మనం చూడాల్సింది తప్పదు కదా. అట్లా మన ప్యాషన్ అన్నట్టు. మనం అయితే అదే చేస్తున్నాం. ఇప్పుడైతే కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే స్టార్ట్ చేసినాం అనుకోండి, అంటే స్టార్ట్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మొత్తం చూడలేదు, అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి పోయి రావడమే అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం మన డ్రీమ్ ఫుల్ ఫామ్ అయిపోయడం స్టార్ట్ అయింది. ఇంకా ఫుల్ కొట్టేద్దాం. ఇంకా ఎక్కడ ఖాళీ ఇండియా మ్యాప్ మొత్తం పిచ్చి గీతాలు. చిన్నపిల్లలు పెన్ ఇచ్చి పేపర్ ఇస్తే ఎట్లా ఉంటది, మా చోటుగానికి పెన్ పేపర్ ఇస్తే ఏం చేస్తాడు, ఇట్లా పిచ్చి గీతలు గీస్తాడు చూసారా, అలా పిచ్చి గీతలు కొట్టాలి ఇప్పుడు. గైస్ చూడండి ఇప్పుడైతే రాజమండ్రి దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర అయితే స్టే చేద్దామని వచ్చేసాం. చూడండి పెట్రోల్ బంక్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది మొత్తం పెట్రోల్ బంక్ ప్లేస్. అయితే అడిగితే ఇక్కడైతే వేసుకోమని చెప్పిండు. ఇక్కడ చూడండి పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి మీరు చాలామంది అనుకుంటారు అదే రైడింగ్ పోవాలంటే ఇట్లా బ్లాగ్స్ చేయాలంటే ఈజీగానే ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు, డబ్బులు ఉంటే సరిపోతుంది. డబ్బులు ఉంటే సరిపోతుంది అనుకోండి. డబ్బులు లేకుండా అరే వీడి దగ్గర అంత ఉంది కాబట్టి అట్లా ఇట్లా వెళ్తుండు. ఎన్నో చూడండి నా బాధ చూడండి ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఇందాక జాకెట్ లోపడంగా వేసుకున్న టీషర్ట్, ఇది లోపల వేసుకున్న షార్ట్, ఇప్పుడు ఇది హెల్మెట్. ఇది చూడండి బ్యాగులు ఇట్లా పెట్టుకోవాలి, ఇక్కడ ఆపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రూమ్కి పోతే ఎంత కాదన్నా కూడా 1000 రూపీస్ లేదా 1500 అవుతుంది. డైలీ 1000-1500 అంటే మనం ఎన్ని రోజులు రైడ్ చేయగలుగుతాం? మంత్లీ 30,000 అక్కడనే అయిపోతున్నాయి. ఇవన్నీ చూడండి, స్నానం చేయాలి, టవల్, ఆ వాష్రూమ్లో పోయి స్నానం చేయాలి, అంటే ఎవరు వస్తుర్రు ఎవరు పోతుర్రు చూసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాత పోవాలి. ఎందుకంటే వాష్రూమ్కి చాలామంది వస్తుంటారు. పెట్రోల్ బంక్ అన్నప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసుగా, గలీజ్గా ఉంటుంది. దాంట్లో టాయిలెట్ పోయాలన్నా కూడా చి అనిపిస్తుంది. అలాంటి దాంట్లో స్నానం చేయాలి, తప్పదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ప్లేస్లలో టెంట్ వేసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేవాలి. ఇది చూడండి ప్లేస్ ఎట్లా ఉంది మొత్తం. ఇలాంటి ప్లేస్లో టెంట్ వేసుకోవాలి, మళ్ళీ లేవాలి, అవి చదురుకోవాలి, పెట్టుకోవాలి, మళ్ళీ లగేజ్ ఏదైనా మిస్ అయిందా చూసుకోవాలి, మళ్ళీ బయలుదేరాలి. ఇన్ని కష్టాలు ఉంటాయి. అరే ఇన్ని ఉన్నా కూడా నువ్వు ఎందుకు అవసరం ఆరానికి ఇంట్లో పని చేసుకొని కూసోక అవసరమా అంటే ప్యాషన్.
ఇప్పుడు బలవంతంగా అయితే జిందగీ గుజారలేం, అంటే బలవంతంగా అయితే బ్రతకలేం కదా. ఇప్పుడు ఏదో ఒకటి చేద్దామని ఉంటుంది, ఇప్పుడు ఫీలింగ్ లోపల ఏదో ఒకటి చేద్దామని ప్యాషన్ ఉంటుంది, అది చేయాలి, తప్పదు, చేయండి మనసు ఒప్పుకోదు. అలా అని మనసుని చంపుకొని బ్రతకలేం. నా ఫీలింగ్ అయితే అది. వేరే వాళ్ళది చెప్పినో లేరా బిల్డప్ అనుకోవచ్చు, నా ఫీలింగ్ అయితే ఇన్నర్ ఫీలింగ్ అది. అందుకే నేను ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. అసలు కావట్లే కదా, ఎందుకు వదిలేయచ్చు కదా అని అనుకోవచ్చు మీరు, కానీ నేను వదలలేను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన అవుతా. చాలామంది నవ్వుకుంటున్నారు, వీడేంద్రా పోతాడు వస్తాడు వీనికేంద్రా అది ఇది అనుకుంటారు, కానీ చేసి చూపిస్తా అన్నట్టు ఒక పట్టుదల ఉంది. అది కానీ కాకపోని నేనైతే నా ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది పెద్దోళ్ళు అంటారు, ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు, ఓడిపోవద్దు, ఓడిపోయినా సరే వెనక్కడుగు వేయొద్దు, పోరాడుతూనే ఉండాలి సక్సెస్ వచ్చేంత వరకు అంటారు చూసారా, అట్లా నా ఫీలింగ్ అయితే. ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ రోజు రాజమండ్రి దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే స్టే చేసాం. ఈ డే 1 ఇక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ రేపు వైజాగ్ వరకు అనుకుంటున్నాం, కన్ఫామ్ అయితే చెప్పలేము, ఎందుకంటే ఈ రోజు అయినట్టు ఏదో ఒకటి ఉండకపోతుంది. మ్యాక్సిమం అయితే వైజాగ్ వరకు ట్రిప్ స్టార్ట్ అవుతుంది పొద్దుగాల. ఇప్పుడు చూడండి, ఇదంతా లగేజ్. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన నేను. ఇప్పుడంతా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ జూమ్ చేసి చూపిస్తా, జూమ్ అవుట్లో. ఇప్పుడు ఇవన్నీ చూడండి, బండి మీద ఎట్లా వేసిన షూజు, చెప్పులు మర్చిపోయినా. అయితే చెప్పులు మర్చిపోయినా, ఇప్పుడు చెప్పులు లేవు. నువ్వు ఇట్లానే కాలినడకతో తిరుగుతున్నాయి ఇప్పుడైతే. ఇప్పుడు అవన్నీ చదువుకోవాలి, మళ్ళీ తినాలి, ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి, తర్వాత తినాలి, తర్వాత పడుకోవాలి. అంటే టైం ఎంత అవుతుంది? ఇప్పుడు టైం వచ్చేసి మనకి చూడండి, ఇప్పుడు కరెక్ట్ మనకి 10 అవుతుంది టైం. ఈ 10 తర్వాత మళ్ళీ ఎడిటింగ్కి ఎంత టైం పడుతుందో, పడుకోవాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి 7కి, మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. ఇట్లా ఉంటుంది మా బాధలు. మీకు తెలియదు, తెలిసిన వాళ్ళేమో అనుకుంటారు, తెలిసిన వాళ్ళకేమో తెలుస్తుంది, తెలియని వాళ్ళకేమో ఏముందిరా పోవచ్చు అది ఇది అనుకుంటారు. కానీ ఇంకా చూడండి, ఇప్పుడైతే తింటున్నాం. నేనైతే ఇంటి దగ్గర నుంచి చపాతీ తెచ్చిన, సాయి ఉండేసి మన పచ్చళ్ళు తెచ్చిండు. ఇప్పుడు ఏ పచ్చడి సాయి? ఇది గోంగూర పచ్చడనా? గోంగూర కాదు, ఇది పుదీనా పచ్చడ. ఇవన్నీ బాక్స్ అన్ని పచ్చళ్ళే తెచ్చిండు సాయి. నేనేమో ఈ చపాతీలు తెచ్చిన. ఈ రోజుతో అయితే ఇలా గడిచిపోతుంది. ఇంకా చూడండి చుట్టుపక్కల మొత్తం. ఇంకా టెంట్లు అయితే వేసుకోలేదు, టెంట్ వేసుకోవాలి. ఇంకా తిన్న తర్వాత వేసుకుందామని, ఎందుకంటే చాలా అలసిపోయినాం, ఎండ ఫుల్ ఉండే. ఇంకా ఇప్పుడు తిన్న తర్వాత టెంట్ వేసుకుంటాం.